అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మనకు ఈ 4-5 రోజుల క్రితం మన పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని చేంజెస్ వచ్చినాయండి. అంటే వెయిట్లో కానీ కొన్ని నేమ్ చేంజ్ చేయడం కానీ అలాంటిది వచ్చింది. వాటి గురించిన వివరాలు ఒకసారి చూద్దామండి. మ్యాక్సిమం వెయిట్ ఆఫ్ ఏ లెటర్ 500 గ్రామ్స్ చేశారండి. గతంలో మనకు ఒక లెటర్కు నిర్దేశించిన గరిష్ట బరువు అంటే 2000 grams, that means 2 kgs అనేది మనకు ఉండేది. there was changed to 500 grams అండి. maximum weight of a letter now at present 500 grams అండి. అలాగే బుక్ ప్యాకెట్, ప్రింటెడ్ బుక్స్ అండ్ శాంపుల్ ప్యాకెట్స్ ఆర్ మెర్జ్డ్ అండి. ఇవన్నీ ఉన్నాయి మనకు. బుక్ ప్యాకెట్, ప్రింటెడ్ బుక్స్ అండ్ శాంపుల్ ప్యాకెట్స్ వీటన్నిటిని మెర్జ్డ్ అండ్ చేంజ్డ్ యాజ్ బుక్ పోస్ట్ అండి. బుక్ పోస్ట్గా వాటిలో కలిపేశారు. అన్నీ కలిపి బుక్ పోస్ట్ అని పిలుస్తారు. తర్వాత బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ పీరియాడికల్స్ అండి. పీరియాడికల్స్ అంటే వార్తాపత్రికలు అవన్నీ ఉండేటటువంటిది, అంటే మ్యాగజైన్స్ అండి. అటువంటి దానికి వాటికి ఏం పేరు మార్చారంటే, ప్రీవియస్లీ ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ బుక్ ప్యాకెట్స్ కంటైనింగ్ పీరియాడికల్స్, నౌ ఇట్ ఈస్ చేంజ్డ్ యాజ్ పీరియాడికల్ పోస్ట్. దాన్ని ఇక నుంచి పీరియాడికల్ పోస్ట్ అని పిలుస్తారు అనమాట. ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ పీరియాడికల్ పోస్ట్ నౌ ఆన్వర్డ్స్. నెక్స్ట్ బిజినెస్ పార్సల్. బిజినెస్ పార్సల్ ఏదైతే ఉందో ఇండియా పోస్ట్ పార్సల్ కాంట్రాక్చువల్ అనేటటువంటి దానిగా పిలుస్తారండి. ఇట్ వాజ్ చేంజ్డ్ అండి. నేమ్ వాజ్ చేంజ్డ్, రీనేమ్డ్ యాజ్ అనే టాపిక్ అనమాట. రిజిస్టర్డ్ పార్సల్ ఇండియా పోస్ట్ పార్సల్ రీటైల్, రిజిస్టర్డ్ పార్సల్ అనేటటువంటి దాన్ని ఇండియా పోస్ట్ పార్సల్ రీటైల్ ఇక నుంచి అలా పిలుస్తాం అనమాట మనం. నెక్స్ట్ విపిపి, సిఓడి, తర్వాత దీనికి ఏదైతే సిఓడి రీటైల్ అంటారండి, వాల్యూ పేయబుల్ పోస్ట్, విపి ఆర్టికల్స్ వాటి గురించి. అలాగే విపిఎంఓను ఇక నుండి సిఓడిఎంఓ అని పిలుస్తారట. సిఓడిఎంఓ మీన్స్ ప్రీవియస్లీ ఇట్ వాజ్ విపిఎంఓ, నవ్ ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ సిఓడిఎంఓ. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్కు ఉన్నటువంటి లిమిట్ ఏదైతే 5,000 ఉందో ఓల్డ్ దీంట్లో, దట్ వాజ్ ఇంక్రీజ్డ్ టు 10,000. ఇక నుంచి 10,000 రూపాయలు ఈఎంఓ కూడా చేయవచ్చు. అంటే 5,000 ఉన్న దాన్ని 10,000 చేశారు. నెక్స్ట్ ఈ ఐపీఓ డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో మాడిఫైడ్ యాజ్ ఓన్లీ 4 అండి. 10, 20, 50, 100. ప్రీవియస్లీ 8 డినామినేషన్స్ ఐపీఓల్లో ఉన్నాయి. 1, 2, 5, 7, 10, 20, 50, 100 8 ఉండేవి. 1, 2, 5, 7 అనేటటువంటి దాన్ని ప్రింటింగ్ ఆపేశారు. ఉన్నటువంటివన్నీ కూడా వాపసు తెప్పించుకున్నారు. బట్ అఫీషియల్లీ అది రద్దు అయినట్టుగా చెప్పలేదు. నౌ ఇట్ వాజ్ రిసీవ్డ్ అండి. ఇక నుంచి ఐపీఓలలో ఇండియన్ పోస్టల్ ఆర్డర్లో ఎన్ని డినామినేషన్లు లభ్యమవుతాయంటే ఓన్లీ 4 అండి. దట్ ఈస్ 10, 20, 50. దిస్ మాడిఫికేషన్ ఏదైతే వచ్చిందో వీ హ్యావ్ టు నోట్ అండి. దిస్ మే బి ఆస్క్డ్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ ఎగ్జామినేషన్. తప్పకుండా జరగబోయే ఎగ్జామ్లో ఈ మార్పుల గురించిన క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుందండి. అయితే 5,000, 10,000 చేశారు మనీ ఆర్డర్ది, ఈఎంఓది. అలాగే ఐపీఓ డినామినేషన్లు 8 కాదు 4, 1, 2, 5, 7 రద్దు చేసేసినట్టు. తర్వాత ఇక నెక్స్ట్ ఉన్నటువంటి దాంట్లోనండి న్యూ సర్వీస్ ఒకటి ప్రవేశపెడుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ రిజిస్టర్డ్ పోస్ట్ కార్డ్. అది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. రిజిస్టర్డ్ పోస్ట్ కార్డ్ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత మనకు కూడా సప్లై అవుతుందండి అన్ని హెడ్ ఆఫీసులకు. వీ కెన్ ఎంక్వైర్ అండ్ లెట్ us నో ది కాస్ట్ ఎంత ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఈ చిన్న లేదా పెద్ద మార్పులు అనుకోండి, ఈ మార్పులన్నింటినీ కూడా మనం నోట్ చేసుకోవాలండి. నేను ఒక నోట్ లాగా దాన్ని పెడతాను. మన మెటీరియల్లో కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. నవ్ ఆన్వర్డ్స్ దీస్ ఆర్ ది అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యేవి ఇవి. క్వశ్చన్స్ ఏమడిగినా రాసేటట్టు ఉండాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.